నుంచి 20 mm అని కింద పడిపోతుంది. పైన అన్ని రీసైకిల్ మెటల్స్ లాస్ట్లో ఆడియన్స్ వెళ్ళిపోయిన తర్వాత ఆడియన్స్కి బేల్ ఆటోమేటిక్ బేలింగ్ అట్లా బేల్ చేసి ఆడియన్స్కి సిమెంట్ ఫ్యాక్టరీ పంపిస్తాం. రీసైకిల్ మెటల్ పేపర్ ఐటీసీ జిఎంపెల్ హై క్లాస్ ఇది ఆడిపోతుంది. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒకటి పెట్టించాను సార్. అంటే వాట్ ఎవర్ ప్లాస్టిక్ కవర్స్ మల్టీలేయర్ ప్లాస్టిక్ దించి అజాల్ట్ మా ఇది వస్తుంది కదా సార్, శాండ్ లేదంటే టైర్ వేస్ట్ మిక్స్ చేసేసిండే ఫ్లేవర్స్ టైల్స్ సార్ 100% ఇదే మెటీరియల్ చేసేది. ఇది ఇప్పటివరకు సిమెంట్ ఫ్యాక్టరీ పోతుంది, లేదంటే డంప్ యార్డ్ పోతుంది. అరౌండ్ 40% పేపరే వస్తుంది సార్ మనకి. అరౌండ్ 20-25% ప్లాస్టిక్ మీద రాదు. పేపర్ ఐటీసీను ప్లస్ తమిళనాడు పేపర్ కూడా అడుగుంటున్నాను. అరౌండ్ కలర్ పేపర్ వచ్చేసి అరౌండ్ 10% వైట్ పేపర్ ఆలోచన కంపు లేకుండా ఇమీడియట్ ఇక్కడ తీసుకెళ్ళి అవుట్ ప్రోడక్ట్ ఉంటే బాగుంటుంది. ఎలాంటి ఫెసిలిటీస్ ఎన్ని ఉన్నాయి నారాయణ గారు? యాక్చువల్గా బిల్డింగ్ మెటీరియల్ బాగా కొట్టేస్తుంది సార్. మా ఫ్రెండ్స్ చెప్పినారు మీరు వస్తే బయోగ్యాస్ అది ఇది బెయిలింగ్ తర్వాత ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ బెయిల్ చేయాలి. దేని కానీ సెగ్రేట్ అంటే ఇప్పుడు మనకు సార్ మీరు ఆల్ మున్సిపాలిటీ సార్ నెక్స్ట్ మున్సిపాలిటీ పక్కన పెట్టి అక్కడే అప్లై చేసుకోవాలి. రండి. ఇద్దరు కూర్చోండి. వై కాంట్ వి మేక్ ఇట్? నారాయణ గారు, ఒక ఫంక్షనల్ సర్క్యులర్ ఎకానమీ సెంటర్గా ఇది ఇంకొకటి ఎక్కడుంది మనకు అప్పుడు వచ్చిన దాంట్లో? ఇది కాకుండా మన స్టేట్లో వైజాగ్లో కూడా ఎన్ని ఎకరాలు ఉంది? అది ఏకర్ సర్క్యులర్ సార్, ఇంత లేదు సార్, స్మాల్. దానికోసమే పెట్టేస్తాం 10-15 ఎకరాలు సార్. అక్కడ వేస్ట్ ఎనర్జీకి వెళ్ళిపోయాం కదా, వేస్ట్ ఎనర్జీ అక్కడ ఇది కూడా వేస్ట్ ఎనర్జీ పోతాం. ఇప్పుడు వెళ్ళి నెక్స్ట్ ప్లాంట్లో సార్ వేస్ట్ ఎనర్జీగా బయోమెథనేషన్ ప్లాంట్ సార్. యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు మీథేన్ గ్యాస్ ని హోటల్స్ వరకు వాడుకుంటున్నారు సార్. వెజిటబుల్ వేస్ట్, టోటల్ వేస్ట్, ఆర్గానిక్ వేస్ట్ నుంచి మీథేన్ గ్యాస్ ప్రొడక్షన్ సార్. 50 tons కెపాసిటీ సార్. ప్రజెంట్ 15 to 20 tons మెటీరియల్ మాత్రం వస్తుంది. 25 వస్తుంది. 25 tons సార్. అరౌండ్ 750 kgs ఆఫ్ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్ని ఇప్పుడు మీ లెక్క ప్రకారం అక్కడ వచ్చిందంతా కూడా ఇంకా ఇది అవసరం లేదు మీకు. ఇది మాత్రం కావాలి సార్. వేస్ట్ ఎనర్జీ అవసరం లేదు తిరుపతికి. దీనికి ఈ వేస్ట్ అంతా వెట్ వేస్ట్ అంతా డిస్పోజ్ చేయడానికి దానికి ఎనర్జీ వేస్ట్ డబ్ల్యూటీ అవసరం లేదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే దట్స్ ఓకే, దిస్ ఈజ్ వన్ మోర్ మోడల్. అంతే కదా నారాయణ గారు? మీకు ఓన్లీ వెజిటబుల్ వేస్ట్, ఆర్గానిక్ వేస్ట్, ఓన్లీ ఆర్గానిక్ వేస్ట్ వస్తుంది. వాట్ ఈస్ ది వైబిలిటీ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ దిస్? వాళ్ళకి ఎవ్రీ 40 tons ఆఫ్ వెట్ వేస్ట్ 1 ton CBG వస్తుంది సార్. ఇక్కడ అరౌండ్ 22 tons ప్రాసెస్ చేసి పర్ డే 750 kgs చేస్తున్నారు సార్. ఒక్కొక్క కేజీ 76 రూపీస్కి ఈ హోటల్స్కి వాళ్ళకి అమ్ముతున్నారు సార్. కమర్షియల్ గ్యాస్ వాళ్ళ హోటల్స్ కొనాలంటే 105 రూపీస్ సార్. వాళ్ళకి ఇది వైబుల్గా ఉంది కాబట్టి వీళ్ళు 76 రూపీస్ వీళ్ళు కొనుక్కుంటున్నారు సార్. టీటీడీ కూడా టీటీడీ తాజ్ హోటల్ ఇలాంటి హోటల్కి ఇస్తున్నారు సార్. యాక్చువల్లీ దీని లొకేషన్లో సార్ నాట్ ఓన్లీ ఇది కాకుండా వెహికల్స్ కూడా చేయగలిగే కెపాసిటీ ఉంది, కానీ దే ఆర్ నాట్ యూటిలైజింగ్ సార్. వెహికల్స్ మొత్తం వెహికల్స్ సిటీ బస్సులు వాడుతున్నారు సార్.
యాక్చువల్లీ డోర్ టు డోర్ కలెక్షన్ వేస్ట్ ఇక్కడికి రాదు సార్. ఇది ఓన్లీ వెజిటబుల్స్ అండ్ జనరేటర్ సార్. ఓన్లీ బల్క్ వేస్ట్. tons 45 bulkers generators మ్యాప్ చేస్తాం. సో ఆ రూట్ మ్యాప్ వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఇన్ తిరుపతి ఈ వెజిటబుల్ గార్బేజ్ ఎంత క్రియేట్ అవుతుందో ఎంత ప్రొక్యూర్ చేయగలుగుతున్నారు? సార్ మేము ఓన్లీ బల్క్ వేస్ట్ జనరేటర్స్ నుంచే చేస్తున్నాం సార్. ఐ థింక్ ఇట్ ఇస్ 50% రిపోర్టబుల్. 150 tons is the wet waste per day సార్ జనరేటెడ్. దాంట్లో ఈ కెపాసిటీ 50 tons అయినప్పటికీ 25 tons నాకు కావాల్సింది మీ దగ్గర నుంచి ఏంటంటే ఎండ్ టు ఎండ్ నెట్ జీరో కాన్సెప్ట్ ఇది యువర్ గోల్. అది వచ్చినప్పుడు ఇక్కడికి 100% హ్యాస్ టు బి కలెక్టెడ్. 100%లో వచ్చినప్పుడు ఒకవేళ కానీ ఇండ్ల దగ్గరనే ఉంటే హౌ టు డిస్పోజ్ కన్వర్ట్ ఇంటూ కాంపోస్ట్ వాళ్ళ రూఫ్ గార్డెన్కి అవన్నీ. దట్ ఈస్ వన్ కాన్సెప్ట్. రిమైనింగ్ విల్ కమ్ హియర్. మార్కెట్స్ హోటల్స్ ఏదైతే ఉంటాయో అవి వీడికి వస్తుంది. అది ఒకటి కన్వర్ట్ చేయడం. గార్బేజ్ నుంచి ఎనర్జీకి వెళ్ళిపోవడం. రీసైక్లింగ్ నుంచి ఈ పార్కులోనే పెట్టుకొని రీసైక్లింగ్లో మొత్తం ఇంకా మిగిలిన యూనిట్ తెప్పించి నియర్ బై వస్తే ఇండస్ట్రీస్కి మనం ల్యాండ్ అలాట్ చేసి అది కూడా కంప్లీట్ చేయాలి. ఎండ్ టు ఎండ్ దిస్ విల్ బి మోడల్ పార్క్ వీ కెన్ క్రియేట్. ఈ 290-300 acres యూ కెన్ వర్క్ ఇట్ అవుట్. దట్ ఈస్ బెటర్. సో దీని నుంచి జనరేట్ అయ్యే గ్యాస్ కూడా సార్ వీళ్ళు హోటల్స్కి అమ్ముతున్నారు సార్. సో దే విల్ ఆల్సో బి సేవింగ్ ఇన్ దర్ ఎనర్జీ కన్సంప్షన్. ఎండ్ టు ఎండ్ దట్ ఈస్ వాళ్ళకే ఇచ్చి 10 రూపాయలు కన్సెషన్కి ఇస్తే బై బ్యాక్ కింద పెట్టండి. వాట్ ఈస్ ది క్రెడిట్స్ యూ కెన్ గివ్? వాడికి గ్యాస్ కావాలి, వాడు వెజిటబుల్స్ వేస్ట్ వస్తుంది, వాడు తిరిగి ఇస్తాడు. వాడికి ఇంట్రెస్ట్ జనరేట్ కావాలి, వాడికి ఇచ్చే దాంట్లో క్రెడిట్స్ పెట్టేశారు అనుకో ఇంతని. దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు క్యాలిక్యులేట్. వర్కౌట్ చేయండి మాట్లాడదాం. దిస్ ఇంతవరకు నా దృష్టి తేలా మీరు ఇది ఉండేది ఇది కాదు. మొత్తం ఈ కాంప్లెక్స్ ఉందని నాకే తెలియదు. స్టేట్లోనే ఇంటిగ్రేటెడ్ ఉన్నది ఇది ఒకటే సార్. మనకు 290 acre ల్యాండ్ ఉంది, ఇంకా చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేసేది సార్ స్మార్ట్ సిటీ 2017-18లో సార్ మీరు ఉన్నప్పుడు. అదే అప్పుడు స్టార్ట్ చేసి నేను కూడా మర్చిపోయాను, మీరు మర్చిపోయారు, వదిలేశారు. మన సెంట్రల్ సెక్రటరీ కూడా తీసుకుని ఇచ్చారు సార్. ఎక్సలెంట్. ఇలాంటివి అసెట్స్ని మనం కన్వర్ట్ చేయలేకపోయామన్న ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇది ఒక్కటి తప్ప మిగతా నాన్ వైబుల్ ఉన్నాయి సార్. నేను చెప్పినట్టు ఒక్కటి యా మీరు పీపీపీ కింద నడుస్తుంది సార్. ఇప్పుడు మనం మీరు చెప్పినట్టుగా ఎవ్రీథింగ్ పీపీపీ మోడల్. ఒకవేళ తిరుపతి కానీ సర్ప్లస్ రాకపోతే నియర్ బై లాజిస్టిక్స్ వర్కౌట్ చేసుకొని విల్ గెట్ ది మెటీరియల్, వైబిలిటీ మేక్ ఇట్ అండ్ దెన్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ చేసేస్తాం. ఇది ఈజ్ ది బెస్ట్ మోడల్. హౌ మెనీ డేస్ యూ కెన్ ఆపరేట్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్. టైమింగ్ సార్. మధ్యాహ్నం చెప్పండి నాకు. మధ్యాహ్నం చెప్పండి అన్నది.